ఎలిగేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ కవంపల్లి లక్ష్మీ దుర్గయ్య అధ్యక్షతన జరిగింది. అంతకుముందు 16,80,000 రూపాయల నిధులతో పశు వైద్యశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే దాసరి, ఎమ్మెల్సీ బాలప్రసాదరావు. రానున్న సీజన్లో రైతులు ఆరుతడి పంటలు వేసుకునే విధంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పరిశాఖల అధికారులు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సుల్తానాబాద్లో జవహర్ నగర్లో ఏర్పాటు చేసిన దేవి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 50 రకాల నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా, అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లిని మహిమల్. అమ్మా పసుపు కుంకుమ చందనము పాలభిషేకం, ఎర్రని కాసులతో పువ్వులతో నిన్ను కొలిచాము. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు, అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ నీ అడుగులే చాలారు. అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు, 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. నీ పాద సేవయే మాకు పుణ్యం, అమ్మా నీ చూపు సోకితే జన్మధన్యం. అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లిని మహిమల్ని చూపవమ్మా. రైస్ మిల్ నుండి వెలువడే కాలుష్యం బారి నుండి ప్రజలను కాపాడాలంటూ రాస్తారోకో చేశారు యూత్ కాంగ్రెస్ నేతలు. సుల్తానాబాద్ మండలంలోని రైస్ మిల్ల వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని, పలు ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారని రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎంఆర్ఓ రావాలంటూ నినాదాలు చేశారు. సుమారు అరగంట సేపు రాజీవ్ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ రజితకు వినతి పత్రం సమర్పించారు. ప్రజలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి ఈరోజు రోడ్డు మీద రాస్తారోకో చేయడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఈ రైస్ మిల్లులు గతంలో కూడా మేము మరి అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆ యొక్క రైస్ మిల్లులో యొక్క డస్ట్ తోటి అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ మండలం చుట్టూ కూడా ఆ యొక్క డస్ట్ అనేది ఇళ్లల్లో కూడా వస్తూ ఉన్నది. దాని ద్వారా అనేక మరి ప్రజలు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. దీని విషయంలో మరి పెద్ద ఎత్తున పోయింది. TV9లో కూడా ప్రచారం చేయడం కూడా జరిగింది. మరి TV9 సహకారంతో కూడా TV9లో ప్రసారం చేసినప్పటికీ అధికారులు ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎవరు కూడా దీని గురించి పట్టించుకునేటువంటి నాదులు లేడు. రైస్ మిల్ల నుండి వెలువడే కాలుష్యం చేపట్టి సుల్తాన్ మండల్ ప్రజలకు మరియు రైస్ మిల్ దగ్గర ఉన్న రోడ్ల మీద ప్రయాణించే ప్రయాణికులకు కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ఈరోజు తాగడానికి నీళ్లు కూడా కలుషితం కాబోతున్నాయి.
ఇక ముందు తరంలో ఇలానే కాలుష్యాన్ని విడుదల చేయఅయితే ముందు తరానికి ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక గత 2 నెలల క్రితం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు స్పందన లేదు. దీని మీద ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఆర్డీఓ గారైనా, కలెక్టర్ గారైనా, ఎంఆర్ఓ గారైనా దీని మీద తక్షణమే చర్య తీసుకోవాలి. సుల్తానాబాద్ మండలం కనుకుల అనుబంధ విలేజ్ మారుతినగర్లో ఆంజనేయ స్వామి టెంపుల్లో సంప్రోక్షణ నిర్వహించారు. గత కొద్ది రోజులుగా ఈ ఆలయంలో పూజలు నిలిచిపోవడంతో గ్రామస్తులు వేద పండితులచే హోమం నిర్వహించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాపన్న, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్ రావు, మాజీ సర్పంచ్ మీస సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు. జై చిరంజీవా జగదే కవీరా, జై చిరంజీవా జగదే కవీరా, అసహాయ శూర అంజని కుమార, జై చిరంజీవా జగదే కవీరా, అసహాయ శూర అంజని కుమార. సుల్తానాబాద్ మండలం కనుకుల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. అధ్యక్షుడు మీస అర్జున్ రావు అధ్యక్షతన ఈ సమావేశం జరగగా బంగారు ఆభరణాలపై అప్పులు, వెహికల్ లోన్స్ ఇచ్చుటకు పలు తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, ఆఫీస్ సిబ్బంది, రైతులు ఉన్నారు.